హాయ్ హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈశ్వర్ హోమ్ ఫుడ్స్. నేను మీ నవీన. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నా. అండ్ ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు ఈ వీడియోలో నేను 10 వెజిటేబుల్స్ ని ఫ్రిడ్జ్ లో ఫ్రెష్ గా 2 వీక్స్ వరకు ఎలా స్టోర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మన ఛానల్లో ఆల్రెడీ నేను వెజిటేబుల్స్ ని 2 వీక్స్ వరకు ఎలా ఫ్రెష్ గా ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటాను అనేది ఒక వీడియో ఉంది. అండ్ ఆ వీడియోకి మీరందరూ చాలా బాగా సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి. ఆ వీడియోలో నేను మా పెద్ద బాబు నాకు కూరగాయలు సర్దడంలో ఎలా హెల్ప్ చేస్తాడు అండ్ ఎలా సర్దుతాడు అనేవైతే చూపించాను. ఇన్ కేస్ మీరు ఎవరైనా ఆ వీడియో చూడకపోతే కనుక లింక్ నేను డిస్క్రిప్షన్ లో అలాగే పిన్నుడ్ కామెంట్ లో ఇస్తాను, ఒకసారి చూడండి. అండ్ ఈ రోజు నేను ఇంకా డీటెయిల్డ్ గా ఒక 10 వెజిటబుల్స్ అయితే తీసుకుని వాటిని 15 డేస్ వరకు ఎలా స్టోర్ చేసుకోవాలి, నేనైతే ఏ ప్రాసెస్ ఫాలో అవుతాను అనేవి మొత్తం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ నో వీడియో కొంచెం లాంగ్ గానే ఉంటుంది, ఎందుకంటే నేను ప్రాసెస్ మొత్తం క్లియర్ గా చూపిస్తున్నాను. ఈ వీడియోని చూస్తూ లేదంటే వింటూ మీరు కూడా ఏదో ఒక ప్రొడక్ట్ వర్క్ అయితే చేసుకోండి. లైక్ గిన్నెలు కడుక్కోవడమే గానీ, లేదంటే కడిగిన గిన్నెలు ఉంటాయి కదా అవి సర్దుకోవడమే గానీ, బట్టలు మడత పెట్టుకోవడమే గానీ, లేదంటే అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ పాటు వాకింగ్ అయినా చేయండి. మీరు కూడా ఏదైనా ప్రొడక్ట్ వర్క్ చేసుకుంటూ ఈ వీడియో చూసినా లేదంటే విన్నా ఐ విల్ బి వెరీ హ్యాపీ బై ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. బై ద వే, నా ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక నా పేరు నవీన, ఇది ఈశ్వర్ హోమ్ ఫుడ్స్ ఛానల్. మన ఛానల్లో వచ్చేసరికి కుకింగ్ వీడియోస్, మీల్ ప్రిప్స్, మంత్లీ డైట్ ప్లాన్స్ అండ్ వీక్లీ డైట్ షెడ్యూల్స్, వెయిట్ లాస్ రెసిపీస్, హెల్దీ రెసిపీస్, టేస్టీ రెసిపీస్, కిడ్స్ స్నాక్స్, కిడ్స్ లంచ్ బాక్సెస్, ప్రొడక్ట్ రివ్యూస్ అండ్ డైలీ వ్లాగ్స్, ఇలా చాలా కంటెంట్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేస్తాను. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ ఈశ్వర్ హోమ్ ఫుడ్స్. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ అయితే చేసేయండి బంగారం. మీ లైక్ నాకు పెద్ద మోటివేషన్ ఇస్తుంది. మన ఫస్ట్ వెజిటేబుల్ వచ్చేసరికి గ్రీన్ చిల్లీస్ అండి. మనం ఏ కర్రీస్ చేసుకున్నా, చట్నీస్ చేసుకున్నా, రైసెస్ చేసుకున్నా మనకి గ్రీన్ చిల్లీస్ లేని అస్సలు పని అవ్వదు కదా. సో ఫస్ట్ మనం గ్రీన్ చిల్లీస్ ని 15 డేస్ వరకు పాడవకుండా ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే మనం షాప్ నుంచి తెచ్చుకున్న పచ్చిమిరపకాయల్ని ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను కదా ఇలా ముచ్చుకలన్నీ సపరేట్ చేసుకోవాలి. అంతేకాకుండా కొన్ని కుళ్ళిపోయిన పచ్చిమిరపకాయలు, పాడైపోయిన పచ్చిమిరపకాయలు అవి ఏమైనా ఉంటే కనుక సపరేట్ చేసేసుకోవాలి. మనం ఫ్రిడ్జ్ లో పెట్టినప్పుడు ఒక పచ్చిమిరపకాయ పాడైపోయి ఉన్నా దాన్ని మనం చూసుకోకుండా ఫ్రిడ్జ్ లో పెట్టినట్లయితే దాని వల్ల మిగతా పచ్చిమిరపకాయలు కూడా చాలా తొందరగా పాడైపోతాయి. ఈ పచ్చిమిరపకాయలకి మనం ముచ్చుకలు ఎందుకు తీసేయాలంటే ముచ్చుకల దగ్గర కొంచెం తడి అయితే ఫామ్ అవుతుంది, దాని వల్ల ముచ్చుకల దగ్గర కుళ్ళిపోయి పచ్చిమిరపకాయలు కూడా పాడైపోతాయి అనమాట. అందుకని ఫస్ట్ మనం ఇలా అన్ని పచ్చిమిరపకాయలకి తొడుమలు అయితే సపరేట్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా నేను మొత్తం పచ్చిమిరపకాయలు అన్నింటికి తొడుమలు సపరేట్ చేసేసుకున్నాను. అండ్ పాడైపోయిన పచ్చిమిరపకాయలు ఏమైనా ఉంటే అవి కూడా సపరేట్ చేసేసుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవడానికి మీ దగ్గర ఏదైనా ఒక ప్లాస్టిక్ కంటైనర్ ఉంటుంది కదండి, అది తీసుకుని దాని అడుగున టిష్యూ గానీ లేదంటే ఒక కాటన్ క్లాత్ గానీ వేసుకోండి. ఇలా కాటన్ క్లాత్ ని మనం తీసుకున్న కంటైనర్ అడుగున ఫుల్ గా కవర్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ముచ్చుకలు తీసుకుని పెట్టుకున్నాం కదా పచ్చిమిరపకాయలు, ఆ పచ్చిమిరపకాయలు అనేవి ఎక్కడ ఏమీ తడి లేకుండా చూసుకుని ఆ కంటైనర్ లోకి వేసేసుకోండి. ఆ తర్వాత పైనుంచి ఇంకో టిష్యూ పేపర్ గానీ లేదంటే ఇంకో కాటన్ క్లాత్ గానీ వేసుకుని మొత్తం కవర్ చేసుకున్న తర్వాత లిడ్ పెట్టేసుకోండి. ఇలా ఈ పచ్చిమిరపకాయని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే మనకి 15 డేస్ వరకు పాడవకుండా చాలా ఫ్రెష్ గా ఉంటాయి. నెక్స్ట్ వెజిటేబుల్ వచ్చేసరికి ములక్కాడలు. నార్మల్ గా మనం ములక్కాడలు ఎలా స్టోర్ చేసుకుంటాం, బయట పెట్టేస్తాం, లేదంటే ఫ్రిడ్జ్ లో ఈ ములక్కాడల్ని ఇలాగే స్టోర్ చేసుకుంటాం. అలా స్టోర్ చేసుకోవడం వల్ల ఎక్కువ రోజులు ఈ ములక్కాడలు అనేది అస్సలు నిల్వ ఉండవండి. బయట పెట్టేస్తే ఏమవుతుందంటే డ్రై అయిపోతాయి, లేదు ఫ్రిడ్జ్ లో ఆపలంగా అలా పెట్టేసినా గానీ మనకి డ్రై అయిపోతాయి. అలా కాకుండా నేను చూపించిన ఈ ప్రాసెస్ లో స్టోర్ చేసుకోండి. 15 డేస్ వరకు ఈ ములక్కాడలు అనేవి పాడవకుండా చాలా ఫ్రెష్ గా ఉంటాయి. ఫస్ట్ అయితే మనం షాప్ నుంచి ములక్కాడలు తెచ్చుకుంటాం కదా, ఆ తర్వాత నేను ఈ వీడియోలో చూపించినట్లుగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని వాటికి ఇలా పీల్ లా వస్తుంది చూసారా, అదైతే సపరేట్ చేసేసుకుని ఇలా మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ లో పీసెస్ కింద కట్ చేసుకోవాలి. చూసారు కదండి, నేనైతే 2 ములక్కాయలు తీసుకుని వాటి పీల్ అంతా సపరేట్ చేసేసుకుని నాకు కావాల్సిన సైజ్ లో కట్ చేసుకున్నాను. ఆ తర్వాత మన ఇంట్లో ఏదో ఒక ప్లాస్టిక్ కంటైనర్స్ ఉంటాయి కదండి, ఒక కంటైనర్ తీసుకుని దాని అడుగును కూడా టిష్యూ పేపర్ గానీ లేదంటే ఇలా ఒక కాటన్ క్లాత్ గానీ వేసుకోండి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కలని ఆ కంటైనర్ లో వేసేసుకుని పైనుంచి ఇంకొక కాటన్ క్లాత్ గానీ లేదంటే మీరు టిష్యూ యూజ్ చేస్తే కనుక టిష్యూ గానీ వేసుకుని ఫుల్ గా కవర్ చేసేసుకోవాలి. ఇప్పుడు లిడ్ పెట్టేసుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే 15 డేస్ వరకు ఫ్రెష్ గా అస్సలు పాడవకుండా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి కుకుంబర్. ఈ కీరా దోసని నేను రెసిపీస్ లో కంటే డైలీ లంచ్ లోకి, డిన్నర్ లోకి, సలాడ్ లో తీసుకోవడానికి ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను. ఈ కీరా దోసని స్టోర్ చేసుకోవడానికి నేను 2 మెథడ్స్ అయితే ఫాలో అవుతాను. అదేంటంటే ఫస్ట్ 1 కీరా దోసని ఇలా పీల్ చేసేసుకుని వాష్ చేసుకుని శుభ్రంగా తుడుచుకున్న తర్వాత మనకి కావాల్సిన సైజెస్ లో చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇలా మనం కీరాని కట్ చేసుకున్నప్పుడు కీరాలో మనకి వాటర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది కదా, సో పీసెస్ అన్ని చాలా వెట్ అయిపోతాయి అనమాట. అప్పుడు మళ్ళీ ఒక నాప్కిన్ మీద వేసుకుని తడేమి లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి. ఇలా తడేమి లేకుండా తుడుచుకున్న కీరా ముక్కల్ని ఎయిర్ టైట్ కంటైనర్ లో వేసుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే
1 వీక్ వరకు ఫ్రెష్ గా పాడవకుండా ఉంటాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇలా ముందుగానే కట్ చేసి పెట్టుకుంటే మనకి లంచ్ లోకి, డిన్నర్ లోకి చక్కగా తీసుకొని తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. అండ్ సెకండ్ మెథడ్ వచ్చేసరికి మీ దగ్గర ఏ పేపర్ అవైలబుల్ గా ఉంటే ఆ పేపర్ తీసుకోండి. లైక్ న్యూస్ పేపర్ గానీ, లేదు ఇలా కిడ్స్ బుక్స్ లో పేపర్స్ ఉంటాయి కదా, ఆ పేపర్స్ అయినా సరే తీసుకోవచ్చు. ఆ పేపర్ లో మనం కీరా దోసని ఇలా వీడియోలో చూపించినట్లుగా ఫుల్ గా కవర్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే 2 వీక్స్ వరకు ఫ్రెష్ గా పాడవకుండా ఉంటుంది. మీరు కూడా ఒకసారి నేను ఈ వీడియోలో చూపించిన టిప్స్ ని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్ లో చెప్పండి. అలాగే మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే కనుక మీ నేమ్ రాసి కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను మీ పేరు చెప్పి ఆ టిప్ ఏంటో షేర్ చేస్తాను. కుకుంబర్ ని ఒకసారి ఇలా స్టోర్ చేసి చూడండి. 15 డేస్ వరకు పాడవకుండా చాలా ఫ్రెష్ గా ఉంటాయి. నెక్స్ట్ వెజిటేబుల్ వచ్చేసరికి టమాటోస్. టొమాటోస్ ని నేనైతే డైలీ కుకింగ్ లో చాలా ఫ్రీక్వెంట్లీగా వాడుతూ ఉంటాను. ఎవ్రీ వీక్ మనకి టొమాటోలు అయితే ఖచ్చితంగా తెప్పించుకుంటాను. నేనైతే ఆ టమాటోస్ ని పాడవకుండా 15 డేస్ వరకు ఎలా స్టోర్ చేసుకుంటానో చూపిస్తున్నాను. నేనైతే ఒక ప్లాస్టిక్ కంటైనర్ తీసుకుని దాంట్లో అడుగున ఒక క్లాత్ వేసుకున్నాను. ఆ తర్వాత టమాటోస్ కి మనకి ఇలా ముచ్చుకల భాగం ఉంటుంది కదా, ఆ సైడ్ ని క్లాత్ మీద బోర్లించి మొత్తం టమాటోస్ అన్ని కూడా ఇలా వీడియోలో చూపించినట్లుగా పెట్టుకుంటాను. ఇలా మొత్తం టమాటోస్ అన్ని స్టోర్ చేసుకుంటాను. ఒకవేళ ఇంకా టమాటోస్ ఉంటే కనుక పైన ఇంకొక క్లాత్ వేసుకుని దాని మీద స్టోర్ చేసుకుంటాను. ఇలా స్టోర్ చేసుకున్న ఈ బాక్స్ ని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మనకి 15 డేస్ వరకు టమాటోస్ అస్సలు పాడవకుండా చాలా ఫ్రెష్ గా ఉంటాయి. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే టమాటోస్ ని ఎయిర్ కంటైనర్ బాక్సెస్ లో కాకుండా ఇలా హోల్స్ ఉన్న బాక్సెస్ లో వేసుకుంటే ఎక్కువ రోజులు పాడవకుండా ఫ్రెష్ గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి కొత్తిమీర. నేనైతే కొత్తిమీరని చాలా ఫ్రీక్వెంట్లీగా డైలీ కర్రీస్ లోకి యూజ్ చేస్తూ ఉంటాను. మనందరికీ కిచెన్ లో ఉన్న చాలా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ కొత్తిమీరని ఎలా స్టోర్ చేసుకోవాలా అని. మనం ఎంత జాగ్రత్తగా కేర్ తీసుకున్నా ఈ కొత్తిమీర అనేది అస్సలు మనకి ఫ్రిడ్జ్ లో ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, తొందరగా పాడైపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఒకసారి నేను చెప్పిన ఈ టిప్ ని ట్రై చేయండి. కొత్తిమీర అనేది అసలు పాడవకుండా 10 డేస్ నుంచి 15 డేస్ వరకు చాలా ఫ్రెష్ గా ఉంటుంది. ఫస్ట్ అయితే మనం కొత్తిమీరకి వేళ్ళు ఉంటాయి కదండి, వాటిని శుభ్రంగా కట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ముగ్గినవి లేదంటే కొంచెం పాడైపోయిన లీవ్స్ అని ఉంటే గనక మొత్తం సెపరేట్ చేసేసుకుని శుభ్రంగా బాగు చేసుకోవాలి. చూసారు కదండి, నేనైతే మొత్తం ఇక్కడ వేళ్ళని తీసేసుకుని పాడైపోయిన ఆకులు అని ఉంటే మొత్తం తీసేసుకుని చాలా ఫ్రెష్ గా నీట్ గా బాగు చేసుకున్నాను. ఇప్పుడు మన దగ్గర 8 కంటైనర్స్ ఉంటాయి కదండి, ఆ కంటైనర్ అడుగున ఒక క్లాత్ వేసుకుని ఈ కొత్తిమీరని మొత్తం ఆ బాక్స్ లో పెట్టేసుకోవాలి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటేనండి, మనం ఇలా బాక్స్ లో పెట్టుకున్నప్పుడు ఆ కొత్తిమీరకి కొంచెం కూడా తడి అనేది అస్సలు ఉండకూడదు. ఒకవేళ మనకి కొంచెం తడి ఉన్నా గానీ కొత్తిమీర మొత్తం కుళ్ళిపోతుంది. అలాంటప్పుడు తడి లేకుండా శుభ్రంగా ఆరబెట్టుకుని ఈ బాక్స్ లో పెట్టేసుకోవాలి. ఆ తర్వాత పైనుంచి ఇంకొక క్లాత్ వేసుకుని లిడ్ క్లోజ్ చేసేసుకోవాలి. ఇలా స్టోర్ చేసుకుంటే కొత్తిమీర 1 వీక్ నుంచి 10 డేస్ వరకు చాలా ఫ్రెష్ గా ఉంటుంది. కానీ అన్ని రోజులు ఉండదులేండి, డైలీ వాడేసుకుంటూ ఉంటాను. ఈ టిప్ మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్స్ లో చెప్పండి. అలాగే మీకు ఇంకేమైనా టిప్స్ తెలిస్తే కనుక మీ నేమ్ రాసి కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను మీ నేమ్ చెప్పి ఆ టిప్ షేర్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి అల్లం. నేనైతే అల్లాన్ని చాలా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటానండి. లైక్ అల్లం వెల్లుల్లి పేస్ట్ లోకి గానీ, ఉప్మాల్లోకి గానీ. సో అల్లాన్ని పాడవకుండా 15 డేస్ వరకు అండ్ అంతకన్నా ఎక్కువ రోజులు ఎలా నిల్వ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మనం షాప్ నుంచి తెచ్చుకున్న అల్లాన్ని అస్సలు కడగకుండా ఎలా తెచ్చుకున్నామో అలాగే ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని న్యూస్ పేపర్ లో గానీ లేదంటే ఇలాంటి పేపర్స్ లో గానీ వేసుకుని ఇలా మడత పెట్టుకుని ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు అల్లం కొంచెం కూడా బయటకు రాకుండా మొత్తం కవర్ అయ్యేలాగా మొత్తం పేపర్ తో ఫుల్ గా కవర్ చేసేసుకోవాలి. లేదు ఇవేమి వద్దు అనుకుంటే ఇసుక ఉంటుంది కదండి, ఒక కంటైనర్ లో ఇసుక తీసుకుని దాంట్లో పెట్టుకున్నా గానీ అల్లం చాలా రోజులు ఫ్రెష్ గా పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు మనం అల్లాన్ని ఇలా కవర్ చేసుకున్నాం కదా, ఆ ప్యాకెట్స్ ని ఎయిర్ కంటైనర్ లో వేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 15 డేస్ వరకు అస్సలు పాడవకుండా చాలా ఫ్రెష్ గా ఉంటాయి. నెక్స్ట్ వెజిటేబుల్ వచ్చేసరికి బీరకాయ. మనం షాప్ నుంచి బీరకాయ తెచ్చుకున్నప్పుడు డైరెక్ట్ గా అలాగే ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే ఏమవుతుందంటే డ్రై అయిపోయినట్టు అయిపోతుంది కదండి, అప్పుడు లోపలంతా మనకి గట్టిగా అయిపోయి పీసెస్ కూడా ఏమి రావు. కాబట్టి నేనైతే ఏం చేస్తానంటే బీరకాయలు మనం షాప్ నుంచి తెచ్చుకోగానే మొత్తం ఇలా శుభ్రంగా పీల్ చేసేసుకుంటాను. ఆ తర్వాత శుభ్రంగా వాష్ చేసేసుకుని తడేమి లేకుండా తుడుచుకున్న తర్వాత మనకి నచ్చిన సైజ్ లో కట్ చేసేసుకుని ఆ కట్ చేసుకున్న పీసెస్ ని కూడా ఒక హాఫ్ అన్ అవర్ పాటు మనం కట్ చేసుకున్నప్పుడు చెమ్మ ఉంటుంది కదండి, ఆ చెమ్మంతా పోయే వరకు బయట ఆరబెట్టుకోవాలి. అలా చేయడం ఎందుకు అంటే మనం బీరకాయలు కట్ చేస్తున్నప్పుడు చూసారు కదా తడి అనేది ఫామ్ అవుతుంది. సో ఆ తడి ఉండడం వల్ల ఏంటంటే ఫ్రిడ్జ్ లో ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉండవన్నమాట, కుళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి కట్ చేసుకున్న పీసెస్ ని ఇలా ఒక ప్లేట్ లో వేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు తడంతా పోయేంత వరకు ఫ్యాన్ కింద అయితే డ్రై చేసుకోవాలి. ఇలా ఒక హాఫ్ అన్ అవర్ పాటు తడంతా పోయేంత వరకు ఆరబెట్టుకున్న తర్వాత ఎయిర్ కంటైనర్ లో వేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 15 డేస్ వరకు పీసెస్ అనేవి పాడవకుండా ఫ్రెష్ గా ఉంటాయి. కానీ అన్ని రోజులు మనం ఉంచాలండి, ఈ లోపే వాడేసుకుంటాం. నేను చెప్తున్నాను, బై మిస్టేక్ ఎప్పుడైనా మనం మర్చిపోయినా సరే 15 డేస్ వరకు పాడవకుండా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి కరివేపాకు. నేనైతే కరివేపాకును కూడా చాలా ఎక్కువగా యూజ్ చేస్తానండి. ఎందుకంటే ఇది మన కళ్ళకి, ఆరోగ్యానికి, హెయిర్ కి, హెల్త్ కి చాలా మంచిది కదా. సో ఇప్పుడు నేను కరివేపాకుని ఎలా స్టోర్ చేసుకుంటాను 15 డేస్ వరకు పాడవకుండా అనేది చెప్తాను. మా హస్బెండ్ అయితే మార్కెట్ నుంచి కరివేపాకు అనేది ప్రతిసారి వెళ్ళినప్పుడు తీసుకొస్తూ ఉంటారు. అలా తెచ్చిన తర్వాత కరివేపాకులో మనకి కొంచెం బూజు పట్టేసిన ఆకులు గానీ, పాడైపోయిన ఆకులు గానీ, వళ్ళిపోయిన ఆకులు, ఎండిపోయినట్టు గానీ ఉంటాయి కదా. సో అవన్నీ ముందుగా మనం సెపరేట్ చేసేసుకోవాలి. అలా శుభ్రంగా సెపరేట్ చేసేసుకున్న తర్వాత మీకు కుదిరితే వాష్ చేసేసుకుని డ్రై చేసుకుని అయినా సరే స్టోర్ చేసుకోవచ్చు. లేదు అంటే అలా అయినా సరే స్టోర్ చేసుకోవచ్చు.
అలా స్టోర్ చేసుకుంటే ఏమవుతుందంటే మనం ఎప్పుడు వాడుకుంటే అప్పుడు కొంచెం తీసుకొని వాష్ చేసుకొని కర్రీలోకి యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా రబ్బల కింద అయితే ఒలిచేసుకోండి. మొత్తం కరివేపాకు మొత్తం కొమ్మల నుంచి ఇలా సెపరేట్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం అన్ని శుభ్రం చేసుకొని రబ్బలన్నీ ఒలిచేసుకున్న తర్వాత ఒక ఎయిర్ కంటైనర్ తీసుకొని దాని అడుగున ఒక కాటన్ క్లాత్ గానీ లేదంటే మీ దగ్గర టిష్యూ ఉంటే టిష్యూ అయినా సరే వేసుకోండి. ఆ బాక్స్ లో మనం బాగు చేసుకున్న కరివేపాకుని మొత్తం పెట్టేసుకొని లిడ్ పెట్టేసుకొని స్టోర్ చేసుకుంటే మనకి ఫ్రిడ్జ్ లో 15 డేస్ వరకు పాడవకుండా కరివేపాకు అనేది చాలా ఫ్రెష్ గా ఉంటుంది. నెక్స్ట్ వెజిటబుల్ వచ్చేసరికి బీట్రూట్. బీట్రూట్ మనం నార్మల్ గా షాప్ నుంచి తెచ్చుకున్నప్పుడు చాలా ఫ్రెష్ గా చాలా రెడ్ కలర్ లో చాలా గట్టిగా ఉంటుంది. కానీ మనం బీట్రూట్ ఎలా స్టోర్ చేస్తాం? డైరెక్ట్ గా ఫ్రిడ్జ్ లో అలాగే వేసేస్తాం. అలా డైరెక్ట్ గా ఫ్రిడ్జ్ లో వేయడం వల్ల ఏంటంటే బీట్రూట్ అనేది ఎక్కువ రోజులు అస్సలు నిల్వ ఉండదండి. తొందరగా పాడైపోతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే బీట్రూట్ అనేది మనకి హార్డ్ గా లేకుండా మెత్తగా అయిపోతుంది. మనకి అప్పుడు అలాంటప్పుడు వండుకోవడానికి కూడా చాలా చిరాగ్గా అనిపిస్తుంది. మీరు కూడా ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారా? అయితే ఈ టిప్ మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుందండి. ఫస్ట్ మనం షాప్ నుంచి బీట్రూట్ తెచ్చుకోగానే మొత్తం బీట్రూట్ మొత్తం ఇలా శుభ్రంగా పీల్ చేసేసుకోండి. నేనైతే నా దగ్గర ఉన్న 2 బీట్రూట్‌ని పీల్ చేసేసుకున్నాను. చూసారా ఈ బీట్రూట్ ఎంత పెద్దగా ఉందో? ఆ 2 కలిపి మనకు ముప్పావు కేజీ దాకా వచ్చాయండి. ఆ తర్వాత వాటర్‌లో 2, 3 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసేసుకోండి. అలా వాష్ చేసేసుకున్న తర్వాత ఒక నాప్కిన్ మీద వేసేసుకొని తడేమీ లేకుండా మొత్తం ఫుల్‌గా ఎక్కడ కొంచెం కూడా మనకి తడి అనేది లేకుండా తుడిచేసుకోండి. చూసారు కదా! ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా మొత్తం బీట్రూట్ మొత్తం ఎక్కడ తడి లేకుండా శుభ్రంగా తుడిచేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను తీసుకున్న బీట్రూట్ చాలా పెద్ద సైజ్ లో ఉంది కాబట్టి నేనైతే ఇలా పీసెస్ కింద కట్ చేసుకుంటున్నాను. ఇన్ కేస్ బీట్రూట్ అనేది చిన్న సైజ్ లో ఉంటే కనుక ఇలా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా అలాగే స్టోర్ చేసేసుకోవచ్చు. నాకైతే ఇక్కడ బీట్రూట్ చాలా పెద్ద సైజ్ లో ఉంది కాబట్టి నాకు కావాల్సినట్టుగా ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుంటున్నాను. మొత్తం ఇలా కట్ చేసేసుకున్న తర్వాత మరొకసారి నాప్కిన్ మీద వేసుకొని తడేమి లేకుండా తుడుచుకోవాలి. ఇలా ఎందుకు చేయాలి అంటే మనం కట్ చేసుకున్నప్పుడు బీట్రూట్స్ నుంచి కొంచెం చెమ్మ అయితే వస్తుంది కదండి. ఆ పళ్ళంగా మనం ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే తొందరగా కుళ్ళిపోతాయి అనమాట. ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. కాబట్టి తడేమి లేకుండా శుభ్రంగా ఒక నాప్కిన్ మీద వేసుకుని తుడిచేసుకోవాలి. ఆ తర్వాత ఎయిర్ కంటైనర్ లో అడుగున ఒక కాటన్ క్లాత్ వేసుకుని మనం ముందుగా కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కలన్నిటిని ఆ బాక్స్ లో వేసేసుకోవాలి. మీ దగ్గర టిష్యూ పేపర్ ఉంటే టిష్యూ పేపర్ అయినా సరే వేసుకోవచ్చు. కానీ నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే టిష్యూ పేపర్ కన్నా ఇలా కాటన్ క్లాత్ వేసుకుంటేనే ఎక్కువ రోజులు పాడవకుండా ఫ్రెష్ గా ఉంటున్నాయి. టిష్యూ అనేది తొందరగా తడొచ్చేసి పాడైపోతున్నాయి అన్నమాట. ఇలా స్టోర్ చేసుకుంటే బీట్రూట్ అనేది మనకి 1 వీక్ నుంచి 15 డేస్ వరకు పాడవకుండా చాలా ఫ్రెష్ గా ఉంటాయి. నెక్స్ట్ వెజిటేబుల్ వచ్చేసరికి క్యారెట్. క్యారెట్ ని మనం 15 డేస్ వరకు పాడవకుండా ఎలా ఫ్రెష్ గా ఉంచుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనం క్యారెట్ ని పైన కింద ఇలా కట్ చేసేసుకుని శుభ్రంగా పీల్ చేసేసుకోవాలి. మనం క్యారెట్ ని నార్మల్ గా ఎలా స్టోర్ చేస్తాం? ఇలా ఈ విధంగానే ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాం కదా. అలా స్టోర్ చేస్తే ఏంటంటే క్యారెట్ అనేది ఎక్కువ రోజులు అస్సలు నిల్వ ఉండదు. తొందరగా మెత్తగా అయిపోయి పాడైపోతుంది. అలా కాకుండా నేను చెప్పిన ఈ టిప్ ఫాలో చేయండి. మీకు క్యారెట్ అనేది 15 డేస్ వరకు పాడవకుండా చాలా ఫ్రెష్ గా ఉంటుంది. ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా మొత్తం క్యారెట్స్ ని పీల్ చేసేసుకున్న తర్వాత వాటర్ లో శుభ్రంగా 2, 3 టైమ్స్ బాగా వాష్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఒక నాప్కిన్ మీద వేసుకుని తడంతా పూర్తిగా ఆరిపోయేంత వరకు బాగా తుడుచుకోవాలి. ఇలా మొత్తం డ్రై చేసుకున్న క్యారెట్స్ ని ఎయిర్ కంటైనర్ లో అడుగున ఒక కాటన్ క్లాత్ వేసుకుని ఆ బాక్స్ ని క్యారెట్స్ అన్ని వేసేసుకుందాం. ఇప్పుడు ఈ బాక్స్ ని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే మనకి 10 డేస్ నుంచి 15 డేస్ వరకు క్యారెట్స్ అనేవి పాడవకుండా అండ్ మెత్తబడకుండా చాలా ఫ్రెష్ గా ఉంటాయి. ఈ టిప్ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్ లో చెప్పండి. అండ్ మీకేమైనా టిప్స్ తెలిస్తే కనుక మీ నేమ్ రాసి కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను మీ నేమ్ చెప్పి ఆ టిప్ ని షేర్ చేస్తాను. ఈ 10 వెజిటబుల్ స్టోరేజ్ టిప్స్ లో మీకు ఏ టిప్ అయినా నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని కిచెన్ టిప్స్, హెల్దీ టిప్స్, వీక్లీ మీల్ ప్రిప్స్, మంత్లీ మీల్ ప్రిప్స్, కిడ్స్ లంచ్ బాక్సెస్, హెల్దీ రెసిపీస్, సౌత్ ఇండియన్ రెసిపీస్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఈశ్వర్ హోమ్ ఫుడ్ ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. అప్పుడు నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియోలో ఉన్న 10 టిప్స్ లో మీకు ఏ టిప్ అయినా నచ్చిందో అది కామెంట్ లో చెప్పండి. అలాగే మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే కనుక మీ నేమ్ రాసి కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను మీ నేమ్ చెప్పి ఆ టిప్ ఏంటో షేర్ చేస్తాను. ఈ వీడియోని ఒక్క లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్ ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరో సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. బాయ్ బాయ్.